భూముల్లో సేద్యం చేస్తుంటే వారికి పట్టాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణిలో ఏర్పడ్డ ఇబ్బందులు మళ్లీ రిపీట్ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి చట్టం అమలు అంశాలపై ఆరా తీశారు మంత్రులు. ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జ్ మంత్రి గారితో ఫాలో అప్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు గాని ఏదన్నా అవసరం ఉన్న వర్కుల్ని అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి, ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జిల్లా కలెక్టర్స్ ని, ఇద్దరు కలెక్టర్స్ ని, వారి యంత్రాంగాన్ని సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సకాలంలో ఎక్కడ తడవకుండా, ఎందుకంటే ఈసారి మధ్య మధ్యలో కొన్ని వర్షాలు వచ్చినాయి అనుకో, అకాల వర్షాలు వచ్చినప్పుడల్లా మాకు భయం అవుతుంది, ఎక్కడ తడిచిపోతుంది మాయిశ్చర్ రాదు, ఆ తర్వాత తీసుకునేవారు లేరు. అయినా మీరు టైమింగ్ మీ ముగ్గురు సీనియర్ మినిస్టర్స్ వారి సలహాలతో మీరు సకాలంలో చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అభినందిస్తూ, గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో, గతంలో ఎప్పుడు 53, 54 ఉంటే ఈసారి 64, 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తుంది.